ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర భూగర్భ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజల క్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. జవాబుదారీతనాన్ని పెంచేందుకే గ్రామాలను సందర్శిస్తున్నామని పేర్కొన్నారు. మచిలీపట్నం రూరల్ మండలం పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి మౌలిక వసతులే ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. మచిలీపట్నం ప్రాంతంలో సమ్మర్ స్టోరేజ్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖకు 8 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో మంచినీటి సరఫరా ఉన్న ఇబ్బందులను అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు. ప్రధానంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ నాటికి 2 సంవత్సరాలు అవుతుంది. హామీలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ప్రధాన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఒక 60,000 కోట్లు వస్తాయి. 60,000 కోట్లు మనం తీసుకున్నటువంటి వడ్డీలు, గతంలో చేసినటువంటి అప్పులకు వడ్డీలే సరిపోతున్నాయి. కొంత దాంట్లో ప్రిన్సిపల్ కట్టాల్సిన అడిగి సరిపోతున్నాయి. మనకి ఏమీ మిగలట్ల. ఇవాళ మనం ఇచ్చే పెన్షన్లు 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 64 లక్షల పెన్షన్లు దగ్గర దగ్గర 35,000 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 35,000 కోట్లు అవుతుంది పెన్షన్. తల్లికి వందనం ఇచ్చామా? తల్లికి వందనం 10,000 కోట్లు అవుతుంది. గ్యాస్ సిలిండర్లో దగ్గర దగ్గర 2,700 కోట్లు గ్యాస్ సిలిండర్ ఖర్చు అవుతుంది. ఆ ఫ్రీ బస్ కి దగ్గర దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఫ్రీ బస్ అవుతుంది. అన్నదాత సుఖీభావ ఇచ్చామా? రైతులకు డబ్బులు పడినాయా? 20,000 రూపాయలు 3 విడతలు 20,000 రూపాయలు పడినాయి. 7,000, 7,000, 6,000 పడినాయి. అట్లా మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కొన్ని వచ్చే పరిశ్రమల ద్వారా కానీ కొన్ని ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి అమలు చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉంది. కాబట్టి ఎక్కడో చోట నుంచి డబ్బులు తీసుకొచ్చి ముందు అందిస్తుంది. అయితే ఇప్పుడు ఇంకా ఇచ్చినటువంటి హామీలు దాదాపు అన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే భర్త చనిపోతే భర్తకి పెన్షన్ వస్తుంది, భార్యకి ఇస్తున్నారు. కానీ కొంతమంది చిన్న వయసులో చనిపోయిన వాళ్ళకి ఇంకా రావట్లేదు. అది త్వరలోనే ఇవ్వడానికి కార్యక్రమం చేస్తాం. పెన్షన్ కూడా 4,000 రూపాయలు పెంచాం. అంతకుముందు 3,000 కదా, 4,000 వచ్చింది కదా. ఏప్రిల్, మే, జూన్ కూడా కల్పించాం. రాగానే 7,000 రూపాయలు ఇచ్చామా? అట్లాగే 1వ తారీఖు ఒక ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చేస్తాం. ఇట్లా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నామా. ఇప్పుడు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవి కూడా కట్టుకుంటూ వెళ్ళడానికి ప్లానింగ్ చేస్తాం. రోడ్లు అయితే దాదాపు వేసాము. వేసిన రోడ్లు మళ్ళీ కొన్ని పాడైపోతే మళ్ళీ చేస్తాం జరుగుతుంది. ముఖ్యంగా డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాలి. అందుకనే మొన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉపాధి హామీ పథకం ఏదైతే మనకు ఉందో దాంట్లో మనకు కొంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాని ద్వారా ఈ డ్రైనేజీలు పెట్టాలని చెప్పి ఒక ప్లానింగ్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఒక మోడల్గా తయారు చేస్తాం. తప్పకుండా డ్రైనేజీలు కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. హౌసింగ్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు కూడా ఇస్తాం. ఇల్లు ఎవరు కట్టుకుంటారు? ఇక్కడ కట్టుకుంటామన్నా ఇస్తానికి సిద్ధంగానే ఉంది. స్థలాలు కూడా ఇప్పుడు నిజంగా స్థలం లేని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి 3 సెంట్లు ఇవ్వడం జరుగుతుంది. మన గ్రామంలో వాళ్ళు అంటే దానికి ఎక్కడో చోట సైట్ తీసుకుని 3 సెంట్లు ఇస్తాం. టౌన్లో అయితే 2 సెంట్లు వస్తాయి. ఇవాళ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడే మన గ్రామంలోకి వచ్చినప్పుడు కొన్ని సమస్య, ఇప్పుడు డ్రైనేజ్ ఒకటి చెప్పారు. అలాగే ఇక్కడ శ్మశానానికి సంబంధించి పంపులు, ఇంటింటికి పంపడానికి